ప్రభాస్ 'కల్కి' సినిమాని చూసి మీడియా ముందు సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు ఆమీర్ ఖాన్. సో, ఇండియన్ సినిమా హిస్టరీని వరల్డ్ వైడ్‌గా తీసుకెళ్ళినటువంటి ఫస్ట్ హీరో అంటే ఆమీర్ ఖాన్. తన యొక్క ఎన్నో సినిమాలు ఆస్కార్ వరకు నామినేషన్స్‌కెళ్ళాయి కానీ అవార్డులు సంపాదించలేదు. కానీ తెలుగు సినిమా ఆ విక్టరీని సాధించింది. 'ట్రిపుల్ ఆర్' సాధించిన విజయాన్ని 'కల్కి' రిపీట్ చేస్తుంది అంటున్నారు ఆమీర్ ఖాన్. నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రభాస్‌తో మంచి పరిచయం ఉంది. తన పర్సనాలిటీ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్. ఇక 'కల్కి' సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ దర్శకుడు నాగ్ అశ్విన్ యొక్క స్టోరీ రైటింగ్ అండ్ థర్డ్ విజువల్స్ అల్టిమేట్‌గా ఉన్నాయని, విజువల్స్‌ని చూస్తుంటే అసలు మన సౌత్ ఇండియన్ సినిమా చూస్తున్న ఫీలింగే రాలేదు. ముఖ్యంగా దీపిక, దిశ పటాని సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో, దీపిక తన ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏ ప్లేస్‌కు వెళ్తే అలా అడాప్ట్ అవ్వాలి అనేది సో యాక్టర్స్‌కి ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ. అందులో దీపిక సక్సెస్ అయిపోయింది. సో, మా జనరేషన్‌కి ఉన్నటువంటి బెస్ట్ యాక్ట్రెస్‌లో మరి ఖచ్చితంగా మన దీపికకైతే తరాలకి సరిపోయేంత మంచి ట్రాక్ రావాలంటున్నారు మన ఆమీర్ ఖాన్. అంతేకాకుండా ప్రభాస్ గురించి చెప్తూ, ప్రభాస్ 'బాహుబలి' సినిమాని చూసి ఆయన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్‌కెళ్లారు. ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమా సైతం బాలీవుడ్‌లో దుమ్ము లేపుతోంది. ప్రభాస్ సినిమా వస్తోందంటే బాలీవుడ్ సినిమాలే ఆపేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు 'కల్కిని' చూస్తుంటే గర్వంగా ఉంది. నిజంగా ప్రభాస్‌కి సౌత్ ఇండియన్ కంటే కూడా నార్త్‌లో మార్కెట్ బాగా ఎక్కువగా రావడం చాలా చాలా ఒప్పుకోవాల్సిన విషయం. ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, స్టంట్స్, పెర్ఫార్మన్స్, ఆ డాన్స్ ఎక్సలెంట్‌గా ఉందని, ఒక్క దాంట్లో కూడా ప్రభాస్‌ని తక్కువ చేయలేమంటున్నారు ఆమీర్ ఖాన్. 'కల్కి' సినిమా ఔట్ అండ్ ఔట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మూవీ అని, భారీగా ఆస్కార్ రావడం పక్కా అంటున్నారు.